రష్యా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ S-250, S-300, S-400, ఇప్పుడు S-500. అంటే దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ప్రత్యర్థులకు సంబంధించిన యుద్ధ విమానాలు కానీ లేకపోతే మిస్సైళ్ళు కానీ ముందుగానే పసిగట్టి ఇక్కడ అంత దూరం ఉండగానే డిమాలిష్ చేసేటటువంటి ఇవి రియాక్షన్లో 1 to 2 minutes టైం తీసుకుంటున్నాయి. కనీసం 2 అంటే ఇది ప్రారంభం కావడానికి ఈలోపుగా అది ముందుకు వచ్చేస్తుంది. అంటే వీటి వల్ల ఇంపాక్ట్ ఏమవుతున్నదంటే అవతల వాళ్ళు మిస్సైల్ ప్రయోగించాక ఒక 1 or 2 minutesకి టైం తీసుకుని అప్పుడు ఇది రియాక్ట్ అయితే అది ఈలోపు ఇంకొక 2 నిమిషాల ముందుకు వస్తే ఇది వెళ్ళేటప్పటికి సరిహద్దుల లోపలికి వస్తుంది. ఇప్పుడు దానికి మార్పుగా S-500లని కనిపెట్టింది రష్యా. ఇది ఆన్ చేసినటువంటి అవతల పక్కన ఆన్ అయినటువంటి 4 సెకండ్లలోనే యాక్టివేట్ అవుతుంది. 4 సెకండ్లలోనే ఫాస్ట్లో వెళ్ళడం వల్ల అవతల ఉన్నటువంటి మిస్సైల్ లోపల దాకా మిస్సైల్ కానీ యుద్ధ విమానం కానీ లోపల దాకా వచ్చే అవకాశం ఉండదు. 500 కిలోమీటర్లు అంటే 450 కిలోమీటర్ల దగ్గరనే అవతల దాన్ని అటాక్ చేసేటటువంటి శక్తి ఉంటుంది. వాటిని ఇప్పుడు రష్యా రంగంలోకి దించింది తాజాగా ఉక్రెయిన్ యుద్ధంలో. ఎందుకంటే అమెరికా, యూరప్ దేశాలు పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఉక్రెయిన్కి ఇస్తూ యుద్ధ విమానాలు కూడా పవర్ఫుల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో కొత్త అడుగులు వేస్తోంది.